హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్ పటేల్ భాస్కరి. చిన్న రీల్ అండి. మనం బర్నింగ్ స్టేజ్ నుండి అమ్మ నాన్నతో బాండింగ్, అక్క చెల్లెళ్ళతో బాండింగ్, అన్నదమ్ములతో బాండింగ్, స్కూల్ స్టేజ్ నుండి అందరం కలిసి మెలిసి ఉండడం, ఆ తర్వాత స్టడీ పూర్తవ్వడం, 10th ఇంటరు పై చదువులు, తర్వాత జాబ్స్, మ్యారేజెస్, ఇవన్నీ కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. అందులో భాగంగా పెళ్ళిళ్ళు. ఆ స్టార్టింగ్లో ఎలా అంటే మనం అక్కని చూడండి, తమ్ముడు ఉండడు, తమ్ముని చూడండి, అక్క ఉండడు, చెల్లె, అక్క, అమ్మ, రిలేటివ్స్ అన్నిటికీ చాలా వరకు అటెండ్ అవుతాము. అలాగే ఫ్రెండ్స్, ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతాము. ఎందుకంటే మనం అప్పుడు చిన్న ఏజే కదా, 25, 30 లోపు, 35 లోపు వరకు కూడా మనకి ఏం అర్థం కాదు. 40 వరకు కూడా ఏం అర్థం కాదు. 40 తర్వాత మనకున్న పరిస్థితులు, మనకు పిల్లల చదువులు, కొన్ని పర్సనల్ ఫైనాన్షియల్గా ఇలాంటి వాటి వల్ల మనం 40 తర్వాత అనుకున్న విధంగా అక్కల దగ్గరికి, చెల్లెళ్ళ దగ్గరికి, అన్ని రకాలుగా ఫ్రెండ్స్కి కలవలేకపోతాం. ఎందుకంటే ఎవరి మీద కోపం అనేది ఉండదు, కానీ ఆ టైం అనేది వీలుగాక ముఖ్యమైన పనులు, మనకు బాగా బాధ్యతలు ఉంటాయి. అప్పుడు మనదొక పెద్ద కుటుంబం అయిపోతుంది కాబట్టి ఆ 40, 42, 45 వరకు ఎక్కువ బాండింగ్లో కలవలేకపోతాం. ఆ విషయాన్ని ఫ్రెండ్స్ కానీ, అక్క చెల్లెలు కానీ, రిలేటివ్స్ కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ అసలు ప్రాబ్లం వాళ్ళు స్పేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలా అని ఎవరిని అబద్ధం చేసుకోవద్దు. అందరూ కావాలి, అందరితో మనం ఉండాలి. అలా అందరికీ ఉంటుంది. ఏదో ఒక టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుంటాం ఫ్రెండ్స్. అలా అని ఎవరిని అబద్ధం చేసుకోవద్దని ఈ యొక్క రీల్ చేశాను ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ మరి.